హాయ్ అందరికీ. ఈరోజు మన అమరావతి కృష్ణారెడ్డి గారిని కలవడం జరిగింది. మన అమాయకుడు ఏజ్30 షార్ట్ ఫిల్మ్ ని మన విఎస్ గని క్రియేషన్ ఛానల్లో రిలీజ్ చేస్తున్నాం. మన సార్ చేతి మీద ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు, షార్ట్ ఫిల్మ్లు, డెమో ఫిల్మ్లు సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా అనేక మంది ఈరోజు షార్ట్ ఫిల్మ్ చేస్తారు, డెమో ఫిల్మ్ చేస్తారు. అవి యూట్యూబ్ ఛానల్ వల్ల చాలా వరకు ప్రజలు జరిపింది, చాలా కూడా సక్సెస్ అయింది. దాంతోపాటు ఈరోజు అమాయకుడు ఏజ్30 ఒక షార్ట్ ఫిల్ము ఈరోజు టీజర్ లాంచ్ జరిగింది. రేపు శుక్రవారం రోజు ఫుల్ వీడియో విఎస్ గని క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా రిలీజ్ అవుతుంది. ఒక ఫుల్ వీడియో. ఈ అమాయకుడు అనేది ఒక సరదాగా నేను కూడా చూశాను. నాకు ఏందిరా అనేది ఒక టెన్షన్ అనిపించింది. మీరు తప్పకుండా చూసి దాని సక్సెస్ కోరుకుంటూ అందరిని అభివృద్ధి సెలవు తీసుకుంటా. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు జనార్దన్ శివలంకి. ఈరోజు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వంశీ గోవింద్ ఇది నేను నాకు ఫస్ట్ టైం చూపించినప్పుడు అంటే అప్పుడే చెప్పాను, నేను డబుల్ పాజిటివ్ రిపోర్ట్ యూత్కి ఎక్కుతుంది బాగానే, మంచి ఎంటర్టైన్ ఫిలిం, వర్త్ ఫిలిం, తప్పకుండా మీరు చూడండి. ఈరోజు మన గౌరవనీయులు అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా అమాయకుడు ఏజ్30 అనేటువంటి ఒక యూట్యూబ్ మూవీని ఇక్కడ పోస్టర్ లాంచింగ్ చేయడం జరిగింది. దీని యొక్క డెమో చూసాము అందరం కూడా. ఇప్పుడేను చాలా చక్కగా ఉంది. ఈ స్టోరీకి, ఈ కథకి వీళ్ళే సరిపోతారు అన్నట్టుగా కుదిరారు. మాకు అంత బాగా మాకు కళ అంతా ఆస్వాదించింది. నమస్కారం, నా పేరు సుఫియా పర్వేజ్. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ అమరావతి సార్, మాకు బాగా సపోర్ట్ చేశారు. సో వీళ్ళ వల్ల నాకు ఇది నేను చేయగలిగాను, లేకపోతే ఇది ఇంత మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకునేవచ్చు. దీని అందటికీ కారణం వంశీ సార్, మా డైరెక్టర్ సారు. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నేను ఇది చేయలేని అనుకున్నాను, కానీ సార్ బాగా బూస్టప్ ఇచ్చారు. చిన్న యాక్టర్ నండి, డబ్బింగ్ కూడా చెప్తాను. సో మన ఏజ్30 మూవీకి నేను డబ్బింగ్ చెప్పానండి. చాలా హ్యాపీగా ఉంది. సత్య గారు యాక్ట్ చేసినటువంటి వంశీ గోవింద్ అప్కమింగ్ డైరెక్టర్ నెల్లూరు, ఆయన డైరెక్ట్ చేసినటువంటి అమాయకుడు ఏజ్30 ఈరోజు చూడడం జరిగింది. చాలా 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 అద్భుతంగా తీశాడు ఆయన. ఖచ్చితంగా మంచి మంచి కంటెంట్తో ఇంకా ముందుకు వస్తాడు నేను అనుకుంటున్నాను. మంచి తెలుగు డైరెక్టర్. అందరికీ థ్యాంక్ యూ.